రైట్, ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతలు పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మరి ఇప్పుడు రాంప్రసాద్ గారు తెలుసుకుందాం. రాంప్రసాద్ చెప్పండి. శ్రీనివాస్, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార హోరును పెంచిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు కూడా ప్రచారాలు నిర్వహించున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాబోతున్నారు. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా పలు నియోజకవర్గాల్లో ప్రచారాలు నిర్వహించున్నట్టు మనకు ఇప్పటికే సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని నాందేడ్కు ప్రత్యేక విమానంలో రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక చాపర్ ద్వారా బోధన్ నియోజకవర్గానికి చేరుకొని బోధన్ నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో అయితే రాహుల్ గాంధీ పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరగనున్నటువంటి బహిరంగ సభలో కూడా రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడినారు. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కంది శ్రీనివాస్ రెడ్డి గెలిపే లక్ష్యంగా అయితే ఈరోజు రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో అనంతరం ఆదిలాబాద్ పూర్తయిన అనంతరం అక్కడి నుంచి మరికొన్ని నియోజకవర్గాలలో కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రియాంక గాంధీ కూడా తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఆల్రెడీ చాలా నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఈరోజు కూడా పలు ప్రచారాలు నిర్వహించేందుకైతే షెడ్యూల్ను ప్రిపేర్ చేయడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాలేరు నియోజకవర్గం, సత్తుపల్లి, మదిరాతో పాటు ఖమ్మం నియోజకవర్గాలలో కూడా ఈరోజు ప్రచారం నిర్వహించినట్టు మనకి ఇప్పటికే సమాచారం అందిన నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిన్ననే హైదరాబాద్కు చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఎల్బీ నగర్లో నిర్వహించినటువంటి రోడ్ షోలో పాల్గొన్నటువంటి మల్లికార్జున ఖర్గే ఈరోజు ముఖ్యంగా సనత్ నగర్ నియోజకవర్గంలో రోడ్ షో పాటు అక్కడ నిర్వహించినటువంటి ప్రచార సభలో కూడా మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు. అనంతరం సాయంత్రం కల్వకుర్తి నియోజకవర్గంలో జరగనున్నటువంటి బహిరంగ సభలో కూడా అక్కడ కసిరెడ్డి నారాయణ రెడ్డి అయితే పోటీలో ఉన్నారు. ఆ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి సభలో కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొని అక్కడ మాట్లాడనున్నారు. అనంతరం మనం చూసుకున్నట్లయితే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4 నియోజకవర్గాలలో అయితే ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే జుక్కల్ నియోజకవర్గంతో పాటు షాద్నగర్ నియోజకవర్గంతో పాటు ఇబ్రహీంపట్నం, అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గాలలో జరిగినటువంటి సభలలో కూడా ఈరోజు రేవంత్ రెడ్డి పాల్గొని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి డిక్లరేషన్లే కానీ అదేవిధంగా మేనిఫెస్టోతో పాటు 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకైతే ప్రచారాన్ని ముమ్మరం చేసిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే తొలి దశ ప్రచారాలు పూర్తయిన నేపథ్యంలో రెండవసారి కూడా కొన్ని నియోజకవర్గాలలో అయితే ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యంగా నిరుద్యోగ యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఉదయం 11 గంటలకైతే సోషల్ మీడియా వేదికగా కూడా నిరుద్యోగులందరూ కూడా ఫేస్బుక్ లైవ్కు రావాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా ఫేస్బుక్ లైవ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు జరుగుతున్నటువంటి ఇబ్బందులే కానీ నోటిఫికేషన్ ఉన్నటువంటి మనం చూడవచ్చు టీపీఎస్పీఎస్సీలో జరిగినటువంటి లోపాలే కానీ వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు మనం చూడవచ్చు చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రచారాలతో పాటు ఇటు ప్రభుత్వం తీరును కూడా ఎండగట్టేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన ప్రణాళికలతో ముందుకు వెళ్తూ ఉందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా అయితే అగ్రనేతలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, టీపీసీసీ అధ్యక్షుడు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ప్రచారాలకైతే ప్రణాళికలు రూపొందించడం జరిగింది. శ్రీనివాస్, శివకుమార్ ఖర్గేనే కాకుండా ఇంకా ఎవరైనా అగ్రనేతలు వచ్చే అవకాశం ఉందా? ఈ 3 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా ఎవరెవరు ఈ బిజీ షెడ్యూల్లో ఉన్నారు? రాంప్రసాద్, రైట్, మనం చూసినట్లయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా అయితే 5 రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే నోటిఫికేషన్లు పూర్తయి కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు కూడా పూర్తవడం జరిగింది. చివరిగా తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రానున్న 3 రోజులలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి అగ్రనేతలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈరోజు రేపైతే షెడ్యూల్ ఉంది. అదేవిధంగా ప్రియాంక గాంధీ ముందు నుంచి అనుకున్నట్టుగా 24, 25 తేదీల్లో పాటు 27వ తేదీన కూడా ఇక్కడ షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ నెల 28వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారాలు నిర్వహించుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న 2-3 రోజులలో కూడా ప్రచారాలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా ఇక్కడ ప్రచారం నిర్వహించేందుకైతే కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. రానున్న 3 రోజులలో కూడా సోనియా గాంధీని కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మనం చూడవచ్చు గతంలో తుక్కుగూడలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ఒక అంశాన్ని అయితే ప్రచార సభలు, బహిరంగ సభల ద్వారా అయితే ప్రజలకు తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వీరితో పాటు ఏఐసీసీలో ఉన్నటువంటి అగ్రనాయకత్వం మొత్తం కూడా
పూర్తి స్థాయిలో చాలా నియోజకవర్గాలలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏఐసిసి నాయకత్వం కానీ అదేవిధంగా మనం చూడవచ్చు ఇప్పటికే చాలా ఇన్ఛార్జ్లను కూడా వేయడం జరిగింది. ఇటు ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు అభ్యర్థులు అక్కడ పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో వాళ్ళను కోఆర్డినేట్ చేసేందుకైతే ఏఐసిసి నాయకులు ప్రస్తుతానికి ఆయా నియోజకవర్గాలు కేటాయించినటువంటి నియోజకవర్గాలలో అయితే అభ్యర్థులతో కనెక్టింగ్లో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ప్రజలందరినీ కూడా ఆకర్షించడమే లక్ష్యంగా అయితే అన్ని రకాలుగా ప్రచారాలు కానీ ఇటు డోర్ టు డోర్ సర్వే కానీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏఐసిసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం పైన ఫోకస్ చేస్తూ ఉంది. ముఖ్యంగా మేనిఫెస్టో ప్రకటించిన అనంతరం అయితే ప్రచారాలను చాలా ముమ్మరం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కర్ణాటక రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మేనిఫెస్టో అదేవిధంగా అక్కడ ప్రకటించినటువంటి 5 గ్యారంటీ స్కీమ్ల ఆధారంగానే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అదే వ్యూహాలతో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుందని చెప్పవచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అదనంగా మరొక స్కీమ్ను చేర్చి 6 గ్యారంటీ స్కీమ్లను అయితే ప్రజలకు ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతా ఉందని చెప్పవచ్చు. శ్రీనివాస్, థ్యాంక్ యూ రాంప్రసాద్.